అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాం. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్ కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరో రోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. అయితే గత 20 రోజులుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ నిన్నటి నుంచి కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్ గా ఉంది. ఈ క్రమంలో నేడు కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే గోల్డ్ ధర తగ్గుతున్నప్పటికీ వెండి ధర మాత్రం పరుగులు పెడుతోంది. కేజీ వెండిపై 100 రూపాయలు పెరిగింది. ఈవెన్ దో గోల్డ్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయినా కూడాను గోల్డ్ అనేది ఎప్పటికైనా సరే ఎవర్గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ అకార్డింగ్ టు మీ. సో యూ కెన్ పాస్ ఇట్ ఆన్, అట్లా మీ జనరేషన్స్ త్రూగా యూ కెన్ పాస్ ఆన్ ద జ్యువెలరీ ఆల్వేస్. కాబట్టి ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్ ఇస్ ఆల్వేస్ గుడ్. సో ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ షుడ్ కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్. ఇప్పుడు కొత్త కొత్త డిజైన్స్ అన్ని కూడా వచ్చాయి మార్కెట్లో. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అ గుడ్ క్రేజ్ అమాంగ్ విమెన్ టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్. అండ్ ఐ బిలీవ్ దట్ నేను ఎప్పుడు కూడా అదే అంటాను, గోల్డ్ అనేది పెద్ద ఇన్వెస్ట్మెంటే. ఎంత గోల్డ్ పెరిగినా కూడా రేపొద్దున ఇంకా పెరుగుతుంది. త్రూ అవుట్ ది ఇయర్స్ ఎప్పుడైనా చూసాం మనం, గోల్డ్ ఎప్పటికీ తగ్గలేదు. ఇట్ వాజ్ ఆల్వేస్ బిన్ గ్రోయింగ్. సో ఇన్వెస్ట్ చేయడం అనేది గోల్డ్ అనేది ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. అండ్ ప్లస్ అనదర్ అడ్వాంటేజెస్ అదేంటి, ఏమైనా జ్యువెలరీ ఐటమ్ తీసుకుంటే అది వేసుకోవచ్చు కూడాను. సో ఇన్వెస్ట్మెంట్ దట్ యూ కెన్ షో ఎవ్రీబడి. సో అందుకని ఐ ప్రిఫర్ దట్. త్రూ అవుట్ ది ఇయర్స్ అనేది నాట్ ఓన్లీ ఆడవాళ్ళ క్రేజ్, ఇట్స్ ఆల్ యూ కెన్ సీ దట్ అదేంటి వరల్డ్ వైడ్ కూడాను గోల్డ్ రిజర్వ్, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్ కంట్రీస్ ఆల్సో ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్. సో that way we have seen that it will always increase only. అకేషన్ అని ఏది ఉండకుండా కానీ నచ్చినవి తీసుకోవడం కోసం రావడం అంతే. ఐటమ్స్ ఇంకా పెరుగుతూనే ఉన్నా కానీ ఇంట్రెస్ట్ అయితే తగ్గదు కదా. లేడీస్ ఆడవాళ్ళకి క్రేజీ అంతే. ఆడవాళ్ళకు ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా గోల్డ్ అనేది. మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి అంటే బంగారం రేట్లు కొంత తగ్గుముఖం పట్టాయని చూస్తున్నాం, ఏంటి ఎలా చూడొచ్చు దీన్ని? ఏం లేదు, అమెరికాలో నిన్న గాజా ఇజ్రాయెల్ వార్ ఏదైతే ఉందో అది సమసిపోయిందని ట్రంప్ అనౌన్స్ చేయటం, వాళ్ళు కూడా ఓకే అనటం, మళ్ళీ అక్కడి నుంచి పాలస్తీనియన్లు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవటం, దాంతో మార్కెట్ ఓకే అవ్వటం, అప్పుడు గోల్డ్ ప్రాఫిట్ బుకింగ్ జరగటం. రెండోది పావెల్ వాళ్ళది మీటింగ్ ఉండే, ఆయన అనౌన్స్మెంట్ ఏం లేదు. ఈ నెలాఖరికి 28, 29 అక్టోబర్ కి వడ్డీ రేట్లు డెసిషన్ ఉంది, పావలా అనౌన్స్ చేస్తారు అనేది ఉండే అనమాట. దాంతో మార్కెట్లు అంటే గోల్డ్ ఒకటి ఆల్ టైమ్ హైకి వెళ్ళటం, ఓవర్ బాట్ పొజిషన్ అంటే టెక్నికల్ గా ఓవర్ బాట్ లోకి వెళ్ళటం, దాంతో గోల్డ్ ఆల్ టైమ్ హైకి వెళ్ళటం, సిల్వర్ ఆల్ టైమ్ హైకి వెళ్ళటం, నిన్న కొంచెం కరెక్షన్ రావడం జరిగింది. ఇప్పుడు మామూలుగా ఎంత ఉంది అంటే జనరల్ గా 70 గోల్డ్ వచ్చి ఇప్పుడు అమెరికాలో అంటే రాత్రి ఫ్రైడే ఏదైతే ఉందో ఇప్పుడు లైవ్ వచ్చి మనకి $4,000 ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ 4,081 ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది 2 days బ్యాక్. ఇప్పుడు 4,000లో క్లోజ్ అయింది. అంటే హై నుంచి ఒక $81 లోలో అంటే డౌన్, అంటే హై నుంచి కొంచెం కరెక్షన్. కాకపోతే మార్కెట్ లో ఒక పానిక్ బయింగ్ రావడం జరిగింది. గోల్డ్ సిల్వర్ మీద మార్కెట్ లో అవైలబుల్ లేదు, ఉన్న గోల్డ్ కంటే కూడా ఎక్కువ రేటు చెప్పడం జరిగింది. అయితే ఎక్కువ శాతం ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది అంటే అంతర్జాతీయంగా అనిశ్చిత పెరగటం, దాంతో ఈ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ పెరగటం దీని మీద. అయితే ఈక్విటీలు ఏవైతే ఉన్నాయో అంతగా మార్కెట్ ఈ ఎప్పటి నుంచి ట్రంప్ గెలిచిన దగ్గర నుంచి కూడా షేర్ మార్కెట్ అంతగా లేదు. ఎఫ్ఐఎల్ అమ్మటం కంటిన్యూగా, ట్రంప్ సుంకాలు టారిఫ్లు వేయటం, మన ఎకానమీ స్లో డౌన్ అవుతుందని అనౌన్స్ చేయటం, ఇవన్నిటితోటి మార్కెట్లు షేర్ మార్కెట్ ఫండ్స్ అన్ని కూడా దానిలోకి వెళ్ళటం, ఏది గోల్డ్ సిల్వర్ కి వెళ్ళటం. దాంతో పాటు మెయిన్ సెప్టెంబర్ లోనే ఈటీఎఫ్ లోకి, గోల్డ్ ఈటీఎఫ్ లోకి ఏదైతే ఉందో 2,190 కోట్లు ఉన్నటువంటి ఆగస్ట్ లో ఉన్నటువంటి పెట్టుబడులు సెప్టెంబర్ లోకి వచ్చేటప్పటికి 4 times పెరగడం జరిగింది గోల్డ్ ఈటీఎఫ్ లలో. అంటే 8,363 కోట్లకి చేరటం జరిగింది. అంటే ఇది హైయెస్ట్ అన్నమాట ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో. దాంతో మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఈ గోల్డ్ ఈటీఎఫ్లు అనుకోండి, వాటి విలువ ఏఈఎం అంటాం, ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ 90,000 కోట్లు దాటిపోయింది.
దాంతో ఈ ఈటీఎఫ్లకి అంటే గోల్డ్ ఈటీఎఫ్లు, వెండి సిల్వర్ ఈటీఎఫ్లు పెరగటం. అయితే ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రజెంట్ సినారియోని బట్టి, మార్కెట్ ని బట్టి ఏ దేశాల్లో ఎక్కడ ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది. అయితే ఈ నిన్న శుక్రవారం నాడు యాంకి వాళ్ళు అంటే మ్యూచువల్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉంటుంది, వాళ్ళు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో 30,421 కోట్లుగా ఉన్నట్టుగా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే అంతర్జాతీయ అస్థిరత, మార్కెట్ అనిశ్చితి తోటి వీళ్ళందరూ కూడా గోల్డ్ సిల్వర్ లోకి ఫండ్స్ మారడం జరిగిందని మనం అనుకోవాలి. ఎందుకంటే పోర్ట్ఫోలియోలు ఏవైతున్నాయో అవి పెరిగినాయి, 25.19 కోట్లకు చేరినాయి ఏది డిమాట్ అకౌంట్లు. కొత్తగా మళ్ళీ 30.14 అంటే లాస్ట్ మంత్ యాడ్ అయినాయి పోర్ట్ఫోలియోలు. మళ్ళీ రిటైల్ వాళ్ళు వచ్చేటప్పటికి ఈక్విటీ, హైబ్రిడ్ అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ లోకి అవి 19.81. ఓవరాల్ గా 10 గ్రాముల గోల్డ్ వచ్చి 1,25,000 దాటిపోవడం జరిగింది. హైయెస్ట్ అన్నమాట. మొన్న జరగటం మార్కెట్ లో ఇంకా హైయెస్ట్ ఉంది. ఎందుకంటే ఫిజికల్ గా ఎవరైతే కావాలి అని అడుగుతారో స్టాక్ లేదండి అంటారు, గోల్డ్ కానీ సిల్వర్ కానీ. తర్వాత 1,25,000 పైన అయింది. 1,66,000 మన ఇక్కడే ఉంది, ఏది మన మార్కెట్ లోనే. మార్కెట్ లో 1,80,000 కూడా జరిగింది నిన్న, ఏది ఫిజికల్ సిల్వర్ వరకు. కానీ వాళ్ళు ఎవరు డెలివరీ లేదంటున్నారు. మీరు పైసలు కట్టండి, మనం ఒక 3-4 days తర్వాత మేము డెలివరీ ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ గోల్డ్ అంతా కూడా ఇప్పుడు ప్రజల దగ్గర ఎంత ఉంది అంటే 2025 వరకు 62% పెరిగింది. 337 లక్షల కోట్ల బంగారం ఉంది అని ఒక నివేదిక ద్వారా చెప్పడం జరిగింది. అయితే మన దగ్గర అంటే భారత్ లో ఉన్నటువంటి బంగారం విలువ 3.8 లక్షల కోట్ల డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీకి వేస్తే మనందరి దగ్గర ఇప్పుడు నిల్వలు 337 లక్షల కోట్లకు చేరిందని మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు ఒక అంచనా వేసి చెప్పడం జరిగింది. అది మన దేశ జీడిపిలోనే 89% సమానం అని చెప్పడం జరిగింది. దీంతో పాటు గోల్డ్ లోన్లు కూడా బాగా పెరగడం జరిగింది. ఒక ఏడాదిన్నర కాలంలోనే డబల్ అవడం జరిగింది. ఇది గోల్డ్ లోన్లు అవి 15 లక్షల కోట్లకి జరిగింది. అయిన తర్వాత ఇప్పుడు ఆభరణాలు ఇప్పుడు కొనే పరిస్థితులు లేదు. అంటే ఇప్పుడు సత్యనారాయణ గారు, మీరు చెప్పినట్టు గోల్డ్ ధరలు గత కొద్ది రోజులుగా పెరిగి ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. ఈ తగ్గుదల తాత్కాలికమా లేదా దీర్ఘకాలంలో బంగారం ధర స్థిరంగా ఉండే అవకాశం ఏమైనా ఉందా? ఓకే, తాత్కాలికమే ఇదైతే. ఎందుకు అంటే ఇప్పుడు ఏదైతే గాజా ఇజ్రాయెల్ వార్ అన్నాడు కాబట్టి కొంచెం తగ్గింది. ఒకటి ఆల్ టైమ్ హైలోకి వెళ్ళటం, టెక్నికల్ ఇండికేటర్స్ అన్ని ఓవర్ బాట్ లో ఉండటం, ఇవన్నిటితోటి టెంపరీ. కానీ ఎక్కడో ఒక దగ్గర యుద్ధాలు సమసిపోవాలి, ట్రంప్ సుంకాలు, టారిఫ్లు ఆగిపోవాలి, అవన్నీ అయితే తప్ప గోల్డ్ పడేటట్లేదు. గోల్డ్ మీద ఒక అవేర్నెస్ వచ్చిన తర్వాత గోల్డ్ ఇక కంటిన్యూ అంటే తగ్గేది టెంపరీ, పెరిగేది మాత్రం లాంగ్ టర్మ్ కి. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ వస్తుంది కదా, దీపావళి వస్తుంది, దంతరాస్ వస్తుంది, ఏంటి వచ్చే రోజుల్లో మళ్ళీ గోల్డ్ పెరుగుతుందా లేదంటే ఇప్పుడే కొనుగోలు చేయడం కరెక్టా? ఇప్పుడు కొనుగోలు చేయొద్దు, వెయిట్ చేయాలి. లేదు అనుకుంటే ఇక వాళ్ళకి కన్ఫామ్ గా ధైర్యం చేసే వాళ్ళు, రిస్క్ తీసుకునే వాళ్ళు ఉంటే కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం కొనొద్దు అని చెప్పినాం అనుకోండి, పెరిగింది అనుకోండి, ఏమంటారు అంటే మీరు వద్దన్నారని ఆగినమంటారు. సపోజ్ ఇప్పుడు మనం కొనవన్నాం అనుకోండి, ఎక్కడో ఒకసారి మళ్ళీ కరెక్షన్ అనుకో, మీరు కొనమంటే కొన్నట్టుగా చెప్తారు వాళ్ళు. అందుకని మన మీద అనుకోకుండా ఉండాలంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. ఎవరైతే రిస్క్ తీసుకునే వాళ్ళు ఉంటే కొనుక్కోవచ్చు, రిస్క్ తీసుకొని వాళ్ళు ఏదైనా ఉంటే వెయిట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు దంతెరాసు పండగలు ఉన్నాయి, మ్యారేజెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు బాగా. ఈ మ్యారేజెస్ లో అవసరమైనంత వరకు వాళ్ళు కొనాల్సిందే, తప్పదు. అది ఎవరు చెప్పినా ఎన్ని చెప్పినా ఆ మ్యారేజ్ కి ఈవెంట్ కోసం కొనాల్సిందైతే కొనుక్కోవాలి, అంతే తప్ప కరెక్ట్ గా తగ్గుద్దా పెరుగుద్దా అనే దానికి ఎక్కడొస్తుంది అంటే సింపుల్ గా ఉదాహరణకి తగ్గుద్ది అనేది అందరూ అంటారు. ఎందుకంటే టెక్నికల్ గానీ ఇంత హైగా అంటే 1 year లోనే ఇంత పర్సెంటేజ్ పెరగటం ఎక్కడైతే అది అంత శ్రేయస్కరం కాదు, అంత ఆరోగ్యకరం కాదు. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ప్రాఫిట్ బుకింగ్ జరగాలి, ఎక్కడో ఒక దగ్గర ఫాల్ అవ్వాలి, మళ్ళీ పెరగడం మొదలు పెడుతుంది. మీకు ఎందుకు ఒక 2 months బ్యాక్ బాగా పడింది, పడి చాలా రోజులు ఉంది అట్లా. తర్వాత మళ్ళీ ఒక్కసారి 2 months నుంచి ఇక కంటిన్యూ పెరగడం మొదలు పెట్టింది. ఇప్పుడు కూడా పెరుగుతుంది. ఎప్పుడైనా కానీ అందరికి కూడా ఎట్లుంటది అంటే పెరిగేటప్పుడు ఇంకా పెరుగుతూనే ఉంటారు, పడేటప్పుడు ఇంకా పడుతుందని అనుకుంటారు, అంతే తప్ప కరెక్ట్ గా. అందులో ఇంకొకటి ఇప్పుడు జరిగేదంతా ఎలా అంటే కమోడిటీస్ లో మార్జిన్ మనీ తోటి బైసల్ జరుగుతూ ఉంటుంది అనమాట. అంత స్పెక్యులేషన్ లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు మార్కెట్ అంతా. గోల్డ్ సిల్వర్ స్పెక్యులేషన్ మార్కెట్ లోకి అంటే ఎవరైతే పైసలు ఉంటాయో వాళ్ళు మార్జిన్ కట్టేయటం,
పెరుగుతుంది అనేటట్టు కొనటం, పడుతుందంటే అమ్మటం. అంటే గోల్డ్ అయితే పెరుగుతూ వస్తుంది, ఇప్పుడు కొంచెం తగ్గింది, మళ్ళీ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సిల్వర్ ఎందుకు ఒక కంటిన్యూగా ఇలా పెరుగుతూనే ఉంది? సిల్వర్ ధరల్లో ఇది టెంపరీ అనుకోవచ్చా? ఇలాగే సిల్వర్ కంటిన్యూ కాదు, సిల్వర్ కి ఇంకా గ్రోత్ ఉంది. ఎలా అంటే ఒకప్పటి సిల్వర్ యూసేజ్, డిమాండ్, ప్రొడక్షన్, ఇప్పుడు వచ్చేటప్పటికి సిల్వర్ ప్రతి దాంట్లో యూజ్ ఉన్నాయి, దాంట్లో సిల్వర్ యూజ్ చేయాలి. వరల్డ్ ఇప్పుడు అంటే మన ఇండియాలో ఎక్కువ సోలార్ ప్యానల్స్ ఎంకరేజ్ చేయడం జరిగింది. 300 యూనిట్ అంటే గవర్నమెంట్ ఎక్కడైతే విలేజెస్ లలో ఎక్కడైతే ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయో సోలార్ ప్యానల్స్ వేయటం, మీరే కరెంట్ ప్రొడ్యూస్ చేయటం, మిగిలింది గ్రిడ్ కి ఇవ్వటం, ఆ సోలార్ ప్యానల్స్ లో యూజ్ చేయటం, అది ఒకటి. నెంబర్ 2, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏదైతుందో దాంట్లో బ్యాటరీలో ఏదైతుందో దానికి సిల్వర్ కావాలి. మళ్ళీ సెల్ ఫోన్లు యూసేజ్ పెరిగింది, ఆండ్రాయిడ్ ఫోన్లు ఎక్కువైపోయినాయి. ఎవరి దగ్గర చిన్నవాళ్ళు లేరు, పెద్దవాళ్ళ దగ్గర లేరు. చిన్నపాటి కిరాణం అంటే టీ స్టాల్ వాళ్ళు, గప్చిప్ బండి వాళ్ళ దగ్గర కూడా ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి, దాంట్లో కూడా సిల్వర్ యూజ్ చేసేది ఉంటది. ఈ వీటితో పాటు సిల్వర్ జ్యువెలరీ వచ్చింది ఇప్పుడు. అంటే గోల్డ్ ఆర్నమెంట్స్ కొనకుండా సిల్వర్ జ్యువెలరీ అంటే గోల్డ్ బదులు సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్ ఏదైతే ఉన్నాయో అవి కొనడం ఎక్కువైపోయింది. దాంతో సిల్వర్ రాబోయే రోజుల్లో గోల్డ్ కంటే కూడా ఎక్కువ గ్రోత్ ఉంటుంది, ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. సిల్వర్ ఆల్రెడీ తగ్గిన టెంపరీనే, ఏదైనా గోల్డ్ కానీ సిల్వర్ కానీ తగ్గేది టెంపరీ, పెరిగేది మాత్రం ఖాయం. అందుకనే గోల్డ్ మ్యాన్ సాచ్ అమెరికా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది, 2026 డిసెంబర్ కి $4,900 చేరవచ్చు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు ఒక విశ్లేషణ నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కాకుండా డేటా తోటే చెప్తుంది మనకి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి, అదే లాస్ట్ మంత్ కి ఇప్పటికి గోల్డ్ ఈటీఎఫ్లు, సిల్వర్ ఈటీఎఫ్లు ఎంతమంది డిజిటల్ అకౌంట్లు ఓపెన్ చేశారు, అకౌంట్ ఓపెన్ చేసి ఎంత ఫండ్స్ వేసారు, అవన్నీ కూడా మనకి డేటా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంది. అంటే దీన్ని బట్టి ఏమైతుంది, ఎవరైతే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనుకోండి, ఎవరైతే పే స్లిప్ తోటి లోన్లు తీసుకోవటం అంటే మన ఎక్కువ శాతం అంటే మన జిఎస్టీ తగ్గింది, జిఎస్టీ తగ్గానే 2 వీలర్స్ అనుకోండి, 4 వీలర్స్ అనుకోండి, టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, డిష్ వాష్లు అన్ని కొనుక్కోవటం మొదలు పెట్టారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈఎంఐ ద్వారానో వస్తువులు కొనుక్కోవటం జిఎస్టీ తగ్గిందని, మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న పైసలతోటి సేవింగ్స్ అనమాట గ్రోత్ లోకి వెళ్ళిపోవటం. అంటే గోల్డ్, సిల్వర్, ఈటీఎఫ్లు కానీ, షేర్ మార్కెట్ లో కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ వాటికి వెళ్ళిపోతున్నాయి. అందుకని ఇప్పట్లో మనకైతే కనపడేదైతే ఏం లేదు, తగ్గేది టెంపరీ, పెరిగేది మాత్రం ఖాయం. కాకపోతే లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకి ఇంకా ఇంత గ్రోత్ ఉండకపోవచ్చు, స్లోగా అయినా తగినప్పుడు కనుక కొనుక్కుంటే మళ్ళీ ఇంత ఫాస్ట్ గా పెరగటం అనేది ఇప్పుడే నేను ఇన్నేళ్ల చరిత్రలో ఓకే ఇంత ఫాస్ట్ గా పెరగటం, మళ్ళీ ఇంత ఫాస్ట్ గా పెరుగుతా ఇలానే ఉంటుందా అనేది మాత్రం ఇంకా కాలం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈ ట్రంప్ సుంకాలు, టారిఫ్లు ఒకటి, ఈ వార్లు ఒకటి, ఇవన్నీ తోటి మనం చేస్తే తప్ప కాని పని. ఇంకొకటి, ఈ గోల్డ్ మీద లోన్ తీసుకునే వాళ్ళు కూడా బాగా పెరిగిపోవడం జరిగింది. అంతకు ముందు లాస్ట్ ఇయర్ 11.8 లక్షల కోట్లు ఉంటే 2026 వచ్చేటప్పటికి ఇప్పుడు 15 లక్షల కోట్లకు జరిగిందని ఇక్కడ వాళ్ళు అంచనా వేయడం జరిగింది. అంటే ఎప్పటికప్పుడు గోల్డ్ పెరుగుతున్నా కొద్దీ లోన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, ఈటీఎఫ్లు ఉన్నారు. అంతకుముందు సావరిన్ గోల్డ్ బాండ్లు వచ్చింది, 2020లో 4,000 రూపాయలు ఉన్నటువంటి సావరిన్ గోల్డ్ బాండ్ ఇప్పుడు ఇంకా రిడమ్షన్ కి వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు 5 years అనమాట, అంటే రిడీమ్ చేసుకోవచ్చు, లేదు మార్కెట్ లో అమ్ముకోవచ్చు. అంటే ఎంత 4,000 ఇప్పుడు 3 times పెరిగింది అది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. పెరగొట్టే కారం రంగు రుచి, ఆచి కారం పొడి, ఆచి కారం పొడి.